దేవుని ప్రియ ప్రజలందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, షలోమ్, మరణాత. బాగున్నారు అందరూ కూడా. ఈ రీతిగా మరొక్కసారి క్రీస్తు స్వరము, క్రైస్ట్ వాయిస్ అనే ఆధ్యాత్మిక ప్రోగ్రాంకి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా ఈ యొక్క వేడివేడి ఎండల్లో చక్కగా ఉన్నారని చెప్పి నమ్ముచున్నాను. జాగ్రత్తగా ఉండండి. మరి మీ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలియదు, కానీ మా ప్రాంతంలో ఎండ తీవ్రత మటుకు చాలా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్యకరంగా ఉండవలసిందిగా కోరిచి ఉన్నాయి. ఎలాగైతే శారీరక పరమైన ఆరోగ్యం మనందరికీ ముఖ్యమో, ఆత్మ సంబంధమైన ఆరోగ్యము కూడా మనందరూ కూడా ముఖ్యము కనుక వాక్యము పట్ల మీరందరూ కూడా ఒక శ్రద్ధ వహించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదామా? కంట్లు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకే వందనాలు. యేసయ్యా, ఇప్పుడు నీ మాటలు మేమందరం కూడా ధ్యానిస్తుండగా దేవా, నీవు ఒక బోధకుడే మా అందరూ కూడా బోధించండి ప్రభువా. మాకు ఏది మంచిదో, మాకు ఏది ఘనమైనదో, మాకు ఏది ఖ్యాతి గలదో ప్రతి ఒక్కటి కూడా మాకు నేర్పించండి. ప్రతి ఒక్కటి కూడా మాకు బోధించండి ప్రభువా. నీ ఆత్మ ధైర్యము మా అందరూ కూడా కలుగజేసి నీ సంపూర్ణమైన జ్ఞానంతో మా అందరూ కూడా నడిపించమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యంలోకి వెళ్ళిపోదామా? దయచేసి అందరూ కూడా బైబిల్స్ తెరవండి. కీర్తన గ్రంథము 27వ కీర్తన గ్రంథము 27వ కీర్తన 14వ వచనం మీ అందరి కోసం నేను చదువుతాను. ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడి వాక్యముతో మనందరితో కూడా మాట్లాడిన గాక. ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుము. ఇదే మాట మనందరం కూడా దేవుడు, యెహోవా దేవుడు యెహోషువకు ఇచ్చిన మాట కూడా, వాగ్దానము కూడా ఈ రీతిగానే కనబడుతూ ఉంటారు. ఈరోజు మీ అందరూ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ లోకంలో మీ అందరికీ తెలుసు, మానవులకి కొన్ని విషయాల్లో చాలా అవసరతలు వచ్చాయి. డబ్బు అవసరత, తర్వాత కుటుంబ అవసరత, ఆస్తి అవసరత, చాలామంది కూడా చాలా రకరకాల అవసరతలతో ఉన్నారు. అయితే ఈ అన్ని అవసరతలతో పాటు ప్రాముఖ్యమైనది ఒక ధనికుడైనా, ఒక పేదవాడైనా, ఒక ఉద్యోగం ఉన్నవాడు కానీ, ఉద్యోగం లేనివాడు కానీ, వ్యాపారం ఉన్నవాడు కానీ, వ్యాపారం నష్టములతో ఉన్నవాడు కానీ, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి సాధారణమైన అవసరం ఉండేది ఏంటంటే డేటా, ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరమే. ఎప్పుడైతే కోవిడ్ అనేది ప్రారంభమై ఉన్నదో, కరోనా అనేది ప్రారంభమై ఉన్నదో, ఈ కోవిడ్ క్వారంటైన్లో ఈ యొక్క ముఖేష్ అంబానీ అనే ఒక వ్యక్తి జియో అనే కొత్త ఒక నెట్వర్క్ని తీసుకొచ్చి మొత్తం భారతదేశాన్ని మొత్తము కూడా దాని వైపు తిప్పుకున్నాడు. ఆ దినముల్లో జియో నెట్వర్క్ వచ్చేసరికి చాలా తక్కువ ధరలో, అనగా ఒక 100 రూపాయలకో లేకపోతే ఒక 50 రూపాయలకో 1 GB డేటా ఇవ్వడం, లేకపోతే అందరినీ కూడా జియో వైపు మలుచుకుని ఉన్నాయి. కానీ కరోనా పూర్తయిన తర్వాత సంవత్సరాలు వెళ్ళే కొద్దీ 100 రూపాయలకి ఉన్న ఆ జియో నెట్వర్క్ ఇప్పుడు దాదాపు 700కి వెళ్ళిపోయింది, 800కి వెళ్ళిపోయింది. సులువుగా దొరికేది ఇప్పుడు చాలా కష్టంగా మారిపోతూ ఉన్నాయి. గమనించండి, ప్రారంభంలో చాలా చక్కగా ఉన్నాయి. ప్రారంభంలో ప్రతి ఒక్కడు, పేదవాడు సైతము, మధ్యతరగతి సైతము, ధనికుడు సైతముకి అందరికి కూడా యాక్సెస్ అనేది చాలా చక్కగా ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దినములు వెళ్ళిపోయో మొత్తము రేట్లన్నీ పెంచడం, ఇప్పుడు అందరూ కూడా లభోదీపం అంటున్నారు. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా తీస్తున్నానంటే, ప్రారంభము చాలా సులువుగా దొరికిసింది, కానీ ఇప్పుడు వెళ్ళే కొద్దీ చాలా కష్టంగా మారిపోతూ ఉన్నాయి. దేవుడు ఈరోజు ముఖేష్ అంబానీ కోసం నేను చెప్పట్లేదు, కానీ మన దేవుడు కొన్ని ఆశీర్వాదాలు కష్టముగా, ఆలస్యముగా, ఏంటిది ఇంకెప్పుడు రాదా నాకు అన్న రీతిగా మనల్ని పట్టుకుని వెళ్తాడు. ఈరోజు చాలా మందికి కూడా ఒక రకమైన కష్టం, నాకు ఆశీర్వాదము చాలా కష్టముతో వస్తుందండి, ఎంతో కష్టపడితే కానీ నాకు అవ్వట్లేదండి, ఎంతో ఇబ్బందులతో వెళ్తే కానీ నాకు అవ్వట్లేదండి, ఆలస్యం ఎక్కువైపోతుంది పాస్టర్ గారు అని చెప్పి చాలా మందికి కూడా వాళ్ళ స్థితిగతుల కోసం బాధపడుతుంటారు. ఈరోజు మీ అందరూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడు ఎందుకు ఇంత కష్టముగా, ఇంత ఆలస్యముగా మనకి ఆయన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు, ఆయన ఉద్దేశములు ఎందుకు దేవుడు కష్టముగా, ఆలస్యముగా జరిపించుకుంటారో ఈరోజు 2 ప్రాముఖ్యమైన విషయాలు మీ అందరికీ తెలియజేసిన వాక్యాన్ని ముగింపులోకి తీసుకుని వస్తాను. మొట్టమొదటిగా, ఎందుకు ఆశీర్వాదము కష్టముగా, ఆలస్యముగా ఎందుకు ఉంటుందంటే, మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని, మన యొక్క సహనాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. టు టెస్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆఫ్ పేషెన్స్. దేవుడు మన యొక్క సహనాన్ని, అలాగే విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూనే ఉంటాడు. తెరవండి యాకోబు పత్రిక
1వ అధ్యాయము 3-4 వచనాలు అందరికీ తెలిసిందే. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారినై యుండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపునీయుడి. ఎంత అద్భుతమైన మాట. సహనముతో ఉండమంటున్నాడు, విశ్వాసముతో భక్తులని యాకోబు ఉండమంటున్నాడు. యాకోబు అనేది ఎవరండి? ఈ బైబిల్ ఈ పత్రిక రాసింది యేసు ప్రభు యొక్క ప్రియ సహోదరుడు, సొంత సహోదరుడు యాకోబు అద్భుతమైన మాటలు రాసి ఉన్నాడు. ఈరోజు మనం అందరూ కూడా మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసాన్ని, సహనాన్ని దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా నిన్ను విశ్వాసకులకు అధిపతిగా, తర్వాత నీ నుంచి అనేకమైన జనాంగమును తీసుకొస్తానని చెప్పి 75 సంవత్సరాలు, అనగా అబ్రహాము వయసు వచ్చేసరికి 75 సంవత్సరాలకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే వాగ్దానం అందుకున్నాడో అబ్రహాం ఇంకా సంతోషం పట్టలేకపోయాడు. అంటే ఇప్పుడు నేను విశ్వాసానికి తండ్రిగా మారబోతున్నాను, నా నుంచి ఒక దేశం రాబోతుంది, సంతానం రాబోతుంది, పిల్లలు, ఆస్తి, ఇంకా గోల ఉండబోతుందని చెప్పి అబ్రహాము చాలా సంతోషపడ్డాడు. దినములు వెళ్తున్నాయి, సంవత్సరాలు వెళ్తున్నాయి, కానీ ఆయన జీవితంలో ఎటువంటి కార్యము జరగట్లే, ఎటువంటి శుభము జరగట్లే. వాళ్ళకి వయసు అయిపోతూ ఉన్నది, వాళ్ళు ఇంకా వృద్ధులైపోతున్నారు. ఇంకా చేసేది ఎట్లాక 86 సంవత్సరాలుగా 86 ఇయర్స్ అబ్రహాంకి ఒక దరిద్రమైన పని చేశారు. హాగరుతో పిల్లల కండం మొదలుపెట్టాడు. ఇష్మాయిల్ బయటకు వచ్చాడు, మళ్ళీ దేవుడు అన్ని కూడా సెటిల్ చేసుకుని వచ్చాడు, మళ్ళీ సారమ్మని దేవుడు తృప్తిపరిచాడు. దాదాపు 75 సంవత్సరాలకి ఇచ్చిన వాగ్దానం 100వ సంవత్సరానికి, అనగా 100 సంవత్సరాలకి ఆ వాగ్దానము పూర్తయింది. దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు అనేవాడు బయటికి వచ్చాడు, పుట్టి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? వేచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? దాదాపు 25 సంవత్సరాలు. విశ్వాసం విడిచిపెట్టలేదు, సహనాన్ని విడిచిపెట్టలేదు కనుక ఆయన విశ్వాసానికి తండ్రిగా మారాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అద్భుతమైన మాట కనబడుతుంది. 6వ అధ్యాయం 15వ వాక్యంలో అబ్రహాం కోసం మాట్లాడిన వాక్యమే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పుతో ఏం చేసిరట? సహించిరట. ప్రియులారా, మనందరి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము ఎలాగన్నా మనం చేపట్టుకోవాలంటే, ప్రభు యొక్క కార్యము జరగాలంటే నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, సహనాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అబ్రహాముకి ఏదైతే దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నేటికి ఆ దేశము నివసించడం గల కారణం ఏంటి తెలుసా? ఆయన ఓర్పు, ఆయన సహనమే. ఈరోజు నీలో విశ్వాసం ఉందా? నీలో ఆ సహనం ఉందా? దేవుని పట్ల ఒక నమ్మకము కలిగి మీరు జీవించగలుగుతున్నారా? చాలామందికి ఎలా అయిపోతుంటారు, చిటికేస్తున్నాడు. ఎలాగైతే ఇన్స్టెంట్ మ్యాగీలు వచ్చేసాయో, ఇన్స్టెంట్ నూడిల్స్ వచ్చేసాయో, దాన్ని ఏమంటారు, వేడిని లేస్తే అది అలా చక్కగా కలిపితే నూడిల్స్ రెడీ అయిపోతున్నాయి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోతున్నాయి. గమనించండి, చాలామంది కూడా ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ అడుగుతారు. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఏది సులువుగా ఎప్పుడు ఆలస్యముగా అయినప్పుడు కూడా ఆయన సమయ ప్రకారముగా కష్టం వచ్చినా ఆ కష్టంలో దేవుడు నీకు సహాయం ఉండి అద్భుతంగా ప్రభు నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకు నా ప్రియ సహోదరి సహోదరుడా. విశ్వాసాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కొన్ని నడవకు. ఏంటండి నా జీవితం, ఏంటండి నా బ్రతుకు, ఎందుకండి దేవుడు ఎంత కష్టముగా ఎంత ఆలస్యంగా ఇస్తాడంటే, ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చేది అంత పెద్దది గనుక, దేవుడిచ్చేది అంత శ్రేష్టమైనది గనుక, దేవుడిచ్చేది అంత ఉన్నతమైనది గనుక మనకి ఆ ఇచ్చిన బహుమానం విలువ తెలియాలంటే మన కష్టపడాలి, ఆలస్యము కూడా ఖచ్చితంగా అవ్వాలి. మొట్టమొదటిగా ఎందుకు దేవుడు ఆశీర్వాదాన్ని కష్టముగా ఆలస్యముగా ఇస్తాడని చూసినట్లయితే, మన విశ్వాసాన్ని, మన సహనాన్ని పరీక్షించడానికి దేవుడి కార్యము చేస్తాడు. రెండోదిగా, దేవుడు ఎందుకండి మనల్ని ఎంతగా కష్టముతో ఆలస్యముతో ఆశీర్వాదం పట్టుకుని వెళ్తాడు? దేనికోసం అంటే మనల్ని పాత్రులుగా సిద్ధపరచడానికి. ఎలా సిద్ధపరచడానికట? పాత్రులుగా సిద్ధపరచడానికి, అనగా ప్రిపరేషన్ బిఫోర్ బ్లెస్సింగ్ అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమయందును అతిశయపడుదుము. శ్రమయందు ఏం చేయాలట? అతిశయపడుతూ ఉండాలి. ప్రియులారా,
రెండోదిగా మనం ఏదైతే ఒక ఆశీర్వాదం మనం పొందాలనుకుంటున్నాం, ముందుగా దేవుడు దానికి వీళ్ళు పాత్రులా కాదా, వీళ్ళకి ఈ ఆశీర్వాదానికి వీళ్ళు సరైన వాళ్ళ కాదా అని చెప్పి ముందు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఉదాహరణ చెప్పాలంటే ఒక ఐఏఎస్ అవ్వాలనుకోండి, ఒక ఐపీఎస్ అవ్వాలనుకోండి, ఒక ఐఆర్ఎస్ అనగా సివిల్ సర్వీస్ కొట్టాలంటే ముందు వాళ్ళు ప్రిలిమ్స్ రాయాలి, తర్వాత మెయిన్స్ రాయాలి, తర్వాత ఇంటర్వ్యూ. ఈ 3 ఖచ్చితంగా ఫేస్ అయ్యి తర్వాత ట్రైనింగ్ అయ్యి అప్పుడు వాళ్ళని సర్వీస్లోకి పంపిస్తారు. నేరుగా సర్వీస్లోకి పంపించరు కదా, నువ్వు బాగున్నావు బాబు, హైట్ బాగున్నావు, చక్కగా ఎలాగున్నావు, నువ్వు చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎవరు కూడా సర్వీస్లో పంపించరు. ఎందుకంటే ప్రిలిమ్స్లో వాళ్ళ జ్ఞానాన్ని చూస్తారు, మెయిన్స్లో వాళ్ళ థియరిటికల్ జ్ఞానాన్ని చూస్తారు, ఇంటర్వ్యూలో వాళ్ళు ఓరల్ జ్ఞానాన్ని చూస్తారు. వీళ్ళు ఒక నియోజకవర్గాన్ని కానీ ఒక డిస్ట్రిక్ట్ని కానీ వీళ్ళు పరిపాలన చేయగలరా, వీళ్ళకి అంత అర్హత ఉందా, వీళ్ళు అంత పాత్రులా కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. అలాగే దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలంటే మనము దానికి తగిన పాత్రమా కాదా అని చెప్పి కొన్ని విషయాలు దేవుడు చూస్తూ ఉంటాడు. దానికోసము దేవుడు మనందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉంటాడు. దావీదు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో, రాజుగా అభిషేకం పొందుకున్న వెంటనే సమూయేలు ప్రవక్త, బాబు నేను అభిషేకించాను కదా, నువ్వు ఇంకా రాజు అయిపోయావంటే దావీదు వెళ్ళి అంతఃపురంలో కూర్చున్నాడా, లేకపోతే కిరీటం ధరించేసుకున్నాడా, గుర్రం మీద రాజసింహాసన రాజు వీధుల్లో ఏమైనా తిరగలిగాడా? దావీదుకి అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమైపోయి అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరములు దావీదు భయంకర కష్టాలు చూశాడు. సౌలు వెంబడించడం కావచ్చు, చంపడం కావచ్చు, లేకపోతే ఫిలిస్తీన్లు తరవడం కావచ్చు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు దావీదు అనేకమని చూసుకుంటూ వెళ్ళాడు. 15 సంవత్సరముల తర్వాత దేవుడి అన్ని మార్గములు సిద్ధపరిచిన తర్వాత సంపూర్ణ జ్ఞానంలోకి, సంపూర్ణ అభిషేకంలోకి, సంపూర్ణ వివేకంలోకి, సంపూర్ణ కార్యములోకి దేవుడు నడిపించిన తర్వాత అప్పుడు దేవుడు దావీదుని తీసుకెళ్లి మహారాజుగా ఎంపిక చేసుకున్నాడు. అంతవరకు దావీదు ఖచ్చితంగా విశ్వాసంతో ఆ పరీక్షను ఎదుర్కోవాల్సిందే. ప్రిపరేషన్ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయాలన్నా లేకపోతే ఏది జరగాలన్నా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు అనేది ఉండాలి. దేవుడు మన జీవితంలో కార్యము జరిగించాలంటే, ప్రభు మన పట్ల ఒక అద్భుతమును చేయాలంటే ప్రిపరేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరము. సిద్ధపాటు ఉండాలి. ఈ ఆశీర్వాదాన్ని తగిన వాడినా కాదా? నేను చిన్నప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోదాం, ఇలాగైపోదాం అని చెప్పి అనుకునేవాడిని. కానీ నాకున్న జ్ఞానానికి నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను పనికి రాను. నేను అనుకున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతానేమో అనుకున్నాను. దేవుని కృపను బట్టి బైబిల్ జ్ఞానం నాకు అప్పుడప్పుడు అక్కడక్కడ ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుడు అమ్మా నాన్నగారిని తీసుకున్నారో, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పాత్రుని కాదు, నేను సేవకే పాత్రుని, నేను వాక్యము బోధించడానికే పాత్రుని, అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికే పాత్రుని అని చెప్పి దేవుడు నన్ను మలుచుకున్నాడు. తన పాత్రుడిగా, తన యొక్క పాత్రగా దేవుడు నన్ను అభిషేకించుకుని వాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు ఎందుకు కొన్ని విషయాల్లో ఆశీర్వాదం కష్టముగా, ఆలస్యంగా ఇస్తాడంటే, రెండో కారణం చూసినట్లయితే మనందరినీ కూడా పాత్రులుగా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ 2 విషయాలు తెలుసుకోండి. మొట్టమొదటిగా విశ్వాసాన్ని, సహనాన్ని దేవుడు పరీక్షిస్తాడు. రెండోదిగా మనము పాత్రులమా కాదని చెప్పి సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ 2 విషయాలు మీరు అందరూ కూడా గ్రహించి ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు సులువుగా దేవుని యొక్క కృపలో పొందుకొనును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్యా నీకే వందనాలు. చెప్పబడిన వాక్యముకే నీ కోట్లాది వందనాలు. ఎందుకు ఆశీర్వాదం ఆలస్యముగా, కష్టముగా వస్తే మాకు బోధించావు. మాలో ఉన్న విశ్వాసాన్ని ప్రభా నాయన, మాలో ఉన్న సహనాన్ని ప్రభా మేము పాత్రులమా కాదని చెప్పి సిద్ధపరచుటకు నువ్వు ఇస్తున్న ఈ ఆలస్యం, ఈ కష్టము బట్టి నీకు వేలాది వందనాలు. శ్రోతలందరినీ కూడా దీవించండి ప్రభా. వింటున్న ప్రతి ఒక్కరిపై కూడా ప్రత్యేకమైన అభిషేకమును దయను ఉంచండి ప్రభా. వాళ్ళు ఏదైతే ఆశీర్వాదం పొందుటకు వాళ్ళు కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వండి ప్రభా. విశ్వాసాన్ని పరిపూర్ణముగా చేయండి ప్రభా. అలాగే తండ్రి నేను వాళ్ళు పాత్రులుగా వాళ్ళు సిద్ధపడలాగిన కృప దయచేయండి ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ప్రత్యేకమైన దివ్య కాంతి కాపుదల ఉంచమని నన్ను ఆత్మతో నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ యేసే వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి.
ప్రాముఖ్యంగా మరి యొక్క కార్యక్రమం ద్వారా మీరు అందరూ కూడా బలపడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారం మాకు అందించగలిగినట్లయితే అది మాకెంతో దీవెనకరంగా ఉంటుంది, అది మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుచు ఉన్నాను. అలాగే మా యొక్క బైబిల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్మిషన్ డీటెయిల్స్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఫోన్ చేయండి. మా యొక్క బృందం వాళ్ళు అన్ని విధాలు కూడా సహకరిస్తూ ఉంటారు. దైవ దీవెన వర్తమానం అనగా సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే వాక్యం విందాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపినట్లయితే ప్రతి దినము దేని వర్తమానం మీ అందరూ కూడా అందుతాయి. ఈ వాక్యాన్ని ఈ యొక్క యూట్యూబ్ యొక్క లింక్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్ అపోస్తల్ శామ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి కూడా షేర్ చేయవలసిందిగా కోరిచి ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరూ కూడా దీవించను గాక. ఆయన ఆశీర్వాదాలతో మీ అందరూ కూడా ప్రభు ఆశీర్దించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడి, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.